ఒక డిజిటల్ బ్రెయిన్ను తయారు చేయటం ఒకసారి ఊహించుకుంటే భలే ఉంటుంది కదా. మనం చెప్పిన పనులన్నీ గుర్తుపెట్టుకుని తూచా తప్పకుండా పాటించే ఒక బ్రెయిన్. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఏంటంటే, పైథాన్ ప్రోగ్రామింగ్ వాడి తయారు చేసే ఒక బేసిక్ టు డూ యాప్ ఈ పనిని ఎలా చేస్తుందో చూద్దాం. అవును, నిజంగానే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే కేవలం కోడింగ్ థీరీలు చదవడం కాకుండా ఇలా మన రోజువారీ పనులను మేనేజ్ చేసుకునే ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. ఒక సాఫ్ట్వేర్ అసలు డేటాను, యూజర్ ఇంటరాక్షన్ను ఎలా హ్యాండిల్ చేస్తుందో ఈ చిన్న యాప్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే నేను అనుకుంటున్నాను. ఇందులో మనం వాడే టెక్నాలజీ పునాదులే నెట్ఫ్లిక్స్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా వాడుతున్నాయి కదా. మరి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ గమనిస్తే ఇందులో ఫైల్ క్రియేట్ చేయడం, మెనూ సెట్ చేయడం లాంటి ఒక 7 బేసిక్ స్టెప్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆ 7 దశలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆ మెయిన్ లూప్ అండి. ఇది ఒక ఇన్ఫినిట్ సైకిల్లాగా పనిచేస్తుంది. ఒక యాప్ కేవలం ఒకసారి రన్నై ఆగిపోకుండా యూజర్ కోసం ఎప్పుడూ మెలకువతో ఉండి తర్వాత ఏం చెయ్యాలి అని నిరంతరం అడిగేలా చేసేదే ఈ లూప్. ఓహో, అంటే వైల్ లూప్ వాడటం వల్ల అది మన కమాండ్ కోసం అలా వెయిట్ చేస్తుందన్నమాట. అయితే ఈ డేటాను దాచే ప్రాసెస్ గురించి ఆలోచిస్తే ఈ టు డూ యాప్ అనేది ఒక డిజిటల్ ఫైలింగ్ క్యాబినెట్ లాంటిది అని అనిపిస్తుంది. అంటే లిస్టులు వాడి మనం టాస్క్లను అందులో ఒక పద్ధతిలో దాచిపెడుతున్నాం. దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ అదేనా? ఫైలింగ్ క్యాబినెట్ అనే అనాలజీ చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం బయట చూసే క్యాబినెట్ సైజు ఫిక్స్డ్గా ఉంటుంది కదా, కానీ పైథాన్లో లిస్టులు డైనమిక్గా ఉంటాయి. అంటే మనం అపెండ్ అనే కమాండ్ వాడిన మరుక్షణం ఆ లిస్ట్ తన సైజును పెంచుకుని కొత్త టాస్కుకి చోటిస్తుంది. వావ్, డైనమిక్గా సైజ్ మారే డ్రాయర్స్ అన్నమాట. భలే ఉంది. అవును, అలాగే ఒక పని పూర్తయ్యాక మనం పాప్ కమాండ్ వాడితే అది కేవలం ఆ టాస్క్ను కొట్టివేయదు, ఆ డ్రాయర్ని పూర్తిగా మాయం చేసి మిగతా టాస్క్లను ఆటోమేటిక్గా పైకి జరుపుతుంది. రైట్. ఇక్కడే నాకింకో డౌట్ వస్తోంది. యాప్ నడుస్తున్నప్పుడు ఏ నంబర్ టాస్క్ డిలీట్ చేయాలి అని అది అడిగితే, ఎవరైనా పొరపాటున నెంబర్కు బదులు ఏలాంటి అక్షరం టైప్ చేశారనుకోండి, సాధారణంగా అలాంటప్పుడు కంప్యూటర్ కన్ఫ్యూజ్ అయి మొత్తం ప్రోగ్రాం క్రాష్ అయిపోతుంది కదా. అవును, ఖచ్చితంగా. సాధారణంగా అలానే జరుగుతుంది. పైథాన్కి అర్థం కాని ఇన్పుట్ వచ్చినప్పుడు అది పానిక్ అయి ఆగిపోతుంది. అందుకే దాన్ని ఆపడానికి మనం ట్రై ఎక్సెప్ట్ అనే ఒక బ్లాక్ వాడతాం. అంటే అదొక సేఫ్టీ నెట్ లాంటిదా? అవునండి, ఎగ్జాక్ట్లీ. అదొక సేఫ్టీ నెట్ లాంటిదే. ఈ ట్రై బ్లాక్ యూజర్ ఇచ్చే రిస్కీ డేటాను ఐసోలేట్ చేస్తుంది. ఒకవేళ యూజర్ ఏదైనా తప్పు చేస్తే యాప్ వెంటనే క్రాష్ అవ్వకుండా ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళుతుంది. ఇది ఒక బ్యాకప్ ప్లాన్ లాగా పనిచేసి దయచేసి సరైన నంబర్ ఇవ్వండి అని మెసేజ్ చూపిస్తుందన్నమాట. అర్థమైంది. అంటే యూజర్లు చేసే తప్పులను ఈ ట్రై ఎక్సెప్ట్ చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేస్తుంది. మరి కోడ్ రాసే ప్రోగ్రామర్ చేసే తప్పుల సంగతేంటి? మన సోర్సెస్ ప్రకారం పైథాన్లో కోడ్ రాసేటప్పుడు ఒక చిన్న స్పేస్ లేదా ఇండెంటేషన్ మర్చిపోయినా మొత్తం యాప్ పనిచేయడం ఆగిపోతుందట. ఇది కొంచెం అతిగా, అంటే మరీ సెన్సిటివ్గా అనిపించడం లేదా? నిజమే. మొదట్లో ఇది ఎవరికైనా చాలా కఠినంగా అనిపిస్తుంది. కానీ పైథాన్ డిజైన్ వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉంది. అదేంటంటే కోడ్ ఎవరైనా చదవడానికి సులభంగా ఉండాలి. ఒక పుస్తకంలో అసలు పేరాలు లేకపోతే చదవడం ఎంత కష్టమో, కోడ్లో స్పేసింగ్ లేకపోయినా అంతే కష్టం. నిజమే. ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇతర భాషల్లాగా బ్రాకెట్స్ వాడి విడదీసే కన్నా ఇలా స్పేసింగ్ ఇవ్వడం వల్ల ఏ లూప్ ఎక్కడ మొదలైంది, ఏ బ్లాక్ ఎక్కడ ముగిసింది అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. కరెక్టుగా పట్టుకున్నారు. ఈ ఇండెంటేషన్ వల్ల కోడంతా ఒకేలాగా చాలా క్లీన్గా కనిపిస్తుంది. ఒకసారి ఈ క్రమశిక్షణ అలవాటైతే ఈ చిన్న యాప్ని భవిష్యత్తులో మనం ఒక ప్రొఫెషనల్ అప్లికేషన్గా చాలా సులభంగా మార్చవచ్చు. అసలు గూగుల్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలకు కావలసిన స్కిల్స్ ఇక్కడే మొదలవుతాయి. అంటే మనం ముందు నుంచే మంచి అలవాట్లను నేర్చుకుంటున్నాం. అయితే మీరు యాప్ విస్తరణ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడే ఆ విషయాన్ని కొంచెం అడుగుతాను. ఈ బేసిక్ టెక్స్ట్ యాప్ను మనం విజువల్గా కూడా డెవలప్ చేయవచ్చా? చెయ్యొచ్చు. ఇక్కడే మనకు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ అపెండ్, పాప్, ట్రై, ఎక్సెప్ట్ లాజిక్ అంతా అలాగే ఉంచి దానికి టికింటర్ అనే టూల్ జత చేయవచ్చు. ఈ టికింటర్ అనేది మన మౌస్తో క్లిక్ చేయడానికి వీలుగా బటన్స్, విండోస్ తయారు చేసే ఒక డెస్క్టాప్ టూల్. ఓహో, అంటే ఒక ప్రాపర్ డెస్క్టాప్ యాప్ లాగా మారిపోతుందన్నమాట. మరి వెబ్ యాప్ లాగా చేయాలంటే? దానికి ఫ్లాస్క్ లేదా జాంగో లాంటి ఫ్రేమ్వర్క్స్ వాడచ్చు.
ఇవి మనం రాసిన పైథాన్ కోడ్ను నేరుగా ఇంటర్నెట్తో మాట్లాడేలా చేసే ఒక ట్రాన్స్లేటర్స్ లాంటివి అనమాట. వీటి ద్వారా మన యాప్ ఈజీగా వెబ్ అప్లికేషన్గా మారిపోతుంది. అద్భుతం. అందుకే నరేష్ ఐటీ లాంటి సంస్థలు కూడా ఈ విధానాన్ని సూచిస్తాయి. కేవలం ఒక కోడింగ్ ఎక్సర్సైజ్ లాగా కాకుండా ఇలా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వల్ల లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఇదొక సాలిడ్ రెజ్యూమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అవునండి. ఆ బేసిక్ కోర్ లాజిక్ ఒక్కసారి బిల్డ్ అయ్యాక వేర్వేరు టూల్స్ వాడి దాన్ని మనం ఏ స్థాయికైనా తీసుకెళ్లొచ్చు. ఒక పటిష్టమైన ఫౌండేషన్ వేయడమే ఇందులో అసలైన విషయం. కరెక్ట్. ఇక మనం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం ఆలోచిద్దాం. కేవలం ఒక యూజర్ ఇచ్చే డేటాతో మొదలైన ఈ సింపుల్ యాప్కి డేటాను శాశ్వతంగా దాచుకునే డేటాబేస్, అలాగే ఇంటర్నెట్ నుండి సమాచారం తీసుకునే ఏపీఐస్ లాంటివి జతచేస్తే ఎలా ఉంటుంది? వావ్! అది నిజంగా పెద్ద స్కేల్ అవుతుంది. అవును కదా. మనం ఇందాక మాట్లాడుకున్న అదే అపెండ్ పాప్ లాజిక్ వాడి ఇది ఒక సాధారణ ప్రాజెక్ట్ నుండి ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది కలిసి పనిచేసుకునే స్మార్ట్ క్లౌడ్ టాస్క్ మేనేజర్గా మారిపోతోంది. ఈ అనంతమైన అవకాశాలను ఊహించుకుంటూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.